ఒకటి, బాహ్య ప్రకృతి. ఇవి 5 తత్వాలు. ఈ 5 తత్వాలు నియంత్రణ కూడా ఎక్కడో మన ఆంతరిక ప్రకృతిలోనే ఉంది. మన ఆంతరిక ప్రకృతిపై మనం ఎంతవరకు విజయం సాధించగలమో అదే అసలైన విజయం. ఆంతరిక నేచర్ అంటే స్వభావం. ఆ స్వభావాన్ని జయించగలగటం చాలా గొప్ప విషయం. ఆంతరిక ప్రకృతిపై మనం విజయం సాధించినప్పుడు మన బాహ్య ప్రకృతిపై విజయం సాధించటం సహజంగా అవుతుంది. కానీ మన ఆంతరిక ప్రకృతి మన నియంత్రణలో లేకపోతే మనకు తెలియకుండానే అది నా స్వభావం, నేను ఏం చేయగలను అని అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు బాహ్య ప్రకృతిపై విజయం సాధించటం ఇంకా చాలా దూరమైన విషయంగా అవుతుంది. కాబట్టి ఆంతరిక ప్రకృతిని జయించటమే నిజమైన సాధన. అప్పుడు బాహ్య ప్రకృతిని జయించటం సులభమవుతుంది. ఆ సమయంలో ప్రకృతి మనకి దాసీగా మారిపోతుంది. ఇదే మన తపస్య.